శుభోదయం. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు మీకున్నటువంటి పాఠ్యాంశంలో 4వ యూనిట్ అయినటువంటి గురు శిష్యులు అనేటువంటి పాఠ్యాంశం గురించి ఇవాళ చూద్దామమ్మా. గురు శిష్యులు పాఠ్యాంశము వాస్తవంగా కన్యాశుల్కం అనేటువంటి గ్రంథం నుంచి తీసుకోబడింది. నాటకం ఇది రాసింది రచయిత గురజాడ వెంకట అప్పారావు. ఈయన జన్మస్థలం విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసు. వీరి రచనలు కన్యాశుల్కం వంటి అద్భుతమైన నాటకంలో ముత్యాల సరాలు అనేటువంటి కవితా సంపుటి, దిద్దుబాటు, పెద్ద మసీదు ఇలా చాలా రకాలైనటువంటి కథలు రాశారు. ప్రస్తుత పాఠ్యభాగము కన్యాశుల్కం అనేటువంటి నాటకంలో ద్వితీయాంకం నుంచి తీసుకోబడింది. పాఠ్యాంశానికి వస్తే గురజాడ వెంకట అప్పారావు గారు రాసినటువంటి ఈ రచన ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త మరియు గొప్ప సంఘ సంస్కర్త ఈయన. కన్యాశుల్కం నాటకం దేనికి అసలు ఇది ఏ విధంగా రాయబడింది, దీని నేపథ్యం ఏంటి అని వస్తే ఇది పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో రాయబడడం జరిగింది. ఇది తొలి నాటకం కూడా. ఈ పాఠ్యాంశం నాటకంలో ద్వితీయాంకంలో చెప్పబడింది. ఆనాటి కాలంలో సామాజిక వ్యవస్థకి అద్దం పడుతుంది ఈ నాటకం. ఇందులో ఉన్నటువంటి పాత్రలకు వస్తే గిరీశం, వెంకటేశం, కరడక శాస్త్రి, మహేశం ఇలా ఈ ఇద్దరు గురు శిష్యుల సంబంధాల గురించి ఇందులో చక్కగా చెప్పడం జరిగింది. ఇందులో పాత్రలు అగ్నిహోత్రావధాని మొట్టమొదటి పాత్ర. ఈయన పాత్ర ఏంటంటే విపరీతమైన కోపం. ఇల్లాలు మాట ఎందుకు వినాలి, లేదా ఈ పిల్లల మాట ఎందుకు వినాలి, ఎవరో చెప్తే ఎందుకు వినాలి అని ఆయన మాటే నెగ్గాలి అనేటువంటి స్వభావం ఉన్నటువంటి ఆయన. డబ్బుల మీద విపరీతమైన వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి. కన్యాశుల్కం కోసం తనకి 2 కూతుర్లు, పెద్ద కూతురు బుచ్చమ్మ, రెండో కూతురు సుబ్బమ్మ. అయితే పెద్ద కూతురుని అలాగే కన్యాశుల్కానికి ఆశపడి కొంచెం వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయనకి ఇచ్చి చేయడంతో ఆ భర్త చనిపోతాడు. ఆ బుచ్చమ్మ అలాగే ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అయినప్పటికీ అతను మారకుండా మళ్ళీ సుబ్బమ్మను ఇంకా ముసలివాడైనటువంటి లుబ్ధావధానులనాయనకి ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటాడు. పాతకాలపు ఆచారాలు నమ్ముతూ ఇంగ్లీషు విద్య వల్ల ఉపయోగం లేదని ఆయన భావించేవాడు. చిన్న చిన్న విషయాలకే కోర్టుల చుట్టూ తిరగడం, ఆ కేసులు గురించి వెతకడం అనేటువంటిదే ఆయన నైజం. సులభంగా మోసపోయే తత్వం. గిరీశం అనేటువంటి వ్యక్తి మాటలు విని, ఆ గిరీశం ఎవరంటే ఈ వెంకటేశం అంటే అగ్నిహోత్రావధానుల యొక్క కుమారుడైనటువంటి వెంకటేశానికి చదువు చెప్పడానికి గిరీశం అనేటువంటి వ్యక్తి వస్తాడు. పొగడ్తలకి పడిపోయి అతని మాటలను మోసపోయి అతను ఆ గిరీశం చెప్పినటువంటి మాటలు నమ్ముతూ ఉంటాడు. ఏవో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి నాకు వాళ్ళు తెలుసు, కోర్టులో తెలుసు అని చెప్పంగానే నమ్మేటువంటి స్వభావంగా ఉంటుంది అగ్నిహోత్రావధానులది. భార్య వెంకమ్మ ఎంత చెప్పినా కూడా ఆవిడ ఎన్ని సలహాలు ఇచ్చినా వినేవాడు కాదు. అహంకారి. పెద్ద కూతురు బుచ్చమ్మ బాల్య వితంతు అయినా మారలేదు ఆయన. కరకట శాస్త్రి ఏమో ఈ అగ్నిహోత్రావధానుల యొక్క అంటే వెంకమ్మ ఉంది కదా, అగ్నిహోత్రావధాని యొక్క భార్య, ఆ వెంకమ్మ వాళ్ళ అన్నయ్య కరటక శాస్త్రి. ఆయన చెప్పినా ఈయన వినలేదు. చాలా మొండిగా ప్రవర్తించేటువంటి స్వభావం. వెంకమ్మ అంటే అగ్నిహోత్రావధానుల యొక్క భార్య. ఈవిడ పురుషాధిక్య సమాజంలో మూఢాచారాలను ఎదిరిస్తూ బిడ్డల సంక్షేమం కోసం తప్పించేటువంటి ఒక ఆదర్శ గృహిణిగా మనకి ఈ నాటకంలో కనిపిస్తుంది. కొడుకు వెంకటేశము ఇంగ్లీషు చదువు గొప్ప, అంటే అప్పుడు కాలంలో ఆ ఇంగ్లీష్ చదువుకుంటే చాలా గొప్పగా అని భావించేవాళ్ళు. అలా ఏదో మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆ కొడుకును చదివించాలి అని చెప్పి చివరికి అగ్నిహోత్రావధానులు డబ్బులు ఇవ్వకపోతే తన ఆస్తినైనా, పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆస్తినైనా అమ్మి అతన్ని చదివిద్దాము అని ఆవిడ సిద్ధపడుతుంది. తర్వాత దురాచారాలకు వ్యతిరేకి. సుబ్బమ్మని డబ్బులకి కన్యాశుల్కం కోసం 45 ఏళ్ల ముసలవానికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఆవిడ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ కోపిష్టి భర్తను ఎలా ఎదిరించాలో ఏంటో తెలియక, ఏం చేయాలో తెలియక పెద్ద కూతురి జీవితం నాశనం అయిపోయింది కన్యాశుల్కం వల్ల.
రెండో కూతురు సుబ్బమ్మ జీవితమైనా బాగుపడుతుందని కర్కట శాస్త్రి యొక్క సాయం వేడుతుంది, అన్నగారిని అర్థిస్తుంది. భర్త కోపానికి లౌక్యంగా తట్టుకుంటూ గిరీశం లాంటి అతిథుల్ని అందరినీ ఆదరిస్తూ చక్కగా అందరికీ వండి పెడుతూ నిరంతర శ్రమజీవిగా మనకి ఈ పాత్రలో ఆవిడ కనిపిస్తుంది. భర్త కఠినత్వానికి గిరీశం కపటత్వానికి మధ్య నలిగిపోయినా మూఢాచారాల కంటే బిడ్డల క్షేమమే ముఖ్యంగా ఉండాలి అని అనుకునేటువంటి అమాయకమైన పాత్రలో ఈవిడ మనకు కనిపిస్తుంది. తర్వాత వెంకటేశం. సరే, నాన్న చెప్పారు, అగ్నిహోత్రావధానులు నాన్న చెప్పారు కాబట్టి ఏదో చదువుకోవాలి, నాన్న దగ్గర ఏమైనా నటిద్దాం అనేటువంటి పాత్రలో అతను కనిపిస్తూ ఉంటాడు. వెంకమ్మ అగ్నిహోత్రావధానుల కుమారుడు, గిరీశం శిష్యుడు. నాటి తరం ఆధునిక విద్యలకు ప్రతిరూపంగా, విద్యార్థులకు ప్రతిరూపంగా ఉంటాడు. చదువు, ప్రవర్తన. ఇంగ్లీష్ చదువు పట్ల వ్యామోహం ఉన్నప్పటికీ శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది అతనికి. గిరీశం చెప్పే అబద్ధాలను అమాయకంగా నమ్ముతూ గుడ్డిగా అనుసరిస్తూ ఉంటాడు. తండ్రితో బంధం. తండ్రికి భయపడుతూ గిరీశం నేర్పిన ఏవో కొన్ని ఇంగ్లీషు ముక్కల్ని పట్టుకుని గొప్ప విద్యావంతుడిగా నటిస్తూ అతన్ని మోసం చేస్తూ ఉంటాడు. హృదయ వైశాల్యము, బలహీనత. సుబ్బికి పెళ్లి జరుగుతోంది, తన చెల్లెలకి సుబ్బికి పెళ్లి జరుగుతోంది, అది అన్యాయం అని తెలిసిన బాల్య వివాహం పట్ల లోపల బాధపడతాడు తప్ప తండ్రిని ఎదిరించలేని అధైర్యంగా ఉంటాడు ఈ వెంకటేశం. తర్వాత సొంత వ్యక్తిత్వం లేని మనిషి, నాటి విద్యా వ్యవస్థ లోపాలని ప్రతిబింబించేటువంటి అమాయకత్వము, భయం కలగలిగినటువంటి ఆసక్తికరమైన పాత్రలో వెంకటేశం మనకి కనిపిస్తాడు. ఇందులో ఈ వ్యాసరూప ప్రశ్నల్లో చూస్తే గురు శిష్యులు పాఠ్యాంశం ఆధారంగా నాటి విద్యా వ్యవస్థపై గురజాడ భావనలు తెలపండి. అంటే ఆనాటి కాలంలో ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి వివరాలకు వస్తే ఆంగ్ల విద్యపై వ్యతిరేకత. పాతకాలంలో ఆంగ్ల విద్య సంస్కృతికి హానికరమని భావించేటువంటి వాళ్ళు ఆ చదువు నేర్చుకుంటే ఆ ఖర్చుతో, అది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ఉద్యోగం కోసమే ఆ విద్యను అభ్యసించేవాళ్ళు. పరీక్షల బట్టి భాషకు ప్రాధాన్యం. పరీక్షల భయము బట్టి ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి తగ్గేది. తెలుగు సంస్కృత భాషలు తక్కువని, ఇంగ్లీష్కే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని ఆ కాలంలో తెలుస్తుంది. కొంతమంది గురువులు నిజాయితీగా లేకుండా తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని, విద్యార్థులకు స్వార్థం కోసం ఉపయోగిస్తున్నారని విద్యార్థులను తెలుస్తుంది. ఇంగ్లీషు మాట్లాడడానికి సామాజిక హోదాగా ఉండేదని తెలుస్తోంది. ఇంకా స్వదేశీ విద్య నిర్లక్ష్యం. అంటే అప్పటి కాలంలో సంస్కృతము తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండేది కాబట్టి అప్పుడున్న కాలంలో ఉన్నటువంటి విద్యను కూడా అభ్యసిస్తే ఇంగ్లీష్ విద్య అనేటువంటిది ఉద్యోగ నిమిత్తం నేర్చుకుంటే బాగుండేది. కానీ ఆ విద్య అనేటువంటిది ఏదో చులకనగా చూసి ఆంగ్ల విద్యని చాలా గొప్పగా చెప్పేటువంటి స్వభావంగా ఇందులో కనిపిస్తుంది. విద్యావంతులు కన్యాశుల్కం, వితంతు వివాహం వంటి సామాజిక సంస్కరణలు కృషి చేశారు. ప్రయోగాత్మక విద్యాలోపం. విద్య జ్ఞాపక శక్తికి పరిమితమై నిత్య జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండేది ఆ కాలంలో అని చెప్పవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్నమ్మ. అప్పుడు ఆ కాలంలో విద్యా వ్యవస్థ గురించి ఇంకా గురజాడ ఏ విధంగా చెప్పాడు అనేటువంటివి ఇందులో మనం తెలుసుకోవచ్చు. తర్వాత అసలు ఈ అంకం మొత్తం పరిశీలిస్తే, ఒకసారి కన్యాశుల్కం నాటకం ద్వితీయ అంకాన్ని పరిశీలిస్తే గురజాడ అప్పారావు రాసిన ఈ కన్యాశుల్కం నాటకంలో సామాజిక దురాచారాలు, అంటే సంఘంలో ఆనాటి కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. పైగా చిన్నతనంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కన్యాశుల్కానికి ఆశపడి పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి చేసేటువంటి ఆచారం ఆ కాలంలో ఉండేది. దానివల్ల అగ్నిహోత్రావధానుల యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి బుచ్చమ్మ తన భర్తని చిన్న వయసులోనే కోల్పోవడం జరుగుతుంది. తర్వాత సుబ్బమ్మని కూడా అదేవిధంగా లుబ్ధావధాని అనేటువంటి ఆయనకిచ్చి వివాహం చేద్దామని అనుకుంటాడు అగ్నిహోత్రావధాని. చదువుపై వివాదం. వెంకటేశం పరీక్ష తప్పడంతో అగ్నిహోత్రావధానికి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇప్పుడన్నా పాస్ అవుతావా, అసలు ఎందుకు నీకు చదువు అని అనగానే పాపం వెంకమ్మ మాత్రం ఎలాగైనా కొడుకుని చదివించాలి, ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు
చక్కగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి నా పిల్లాన్ని చదివించుకోవడానికి అవసరమైతే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బునైనా నేను ఉపయోగించి ఆ ఆ ఆస్తినన్నా అమ్మి చదివించాలి అని అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటుంది ఆవిడ. గిరీశం మోసాలు. గురువు గిరీశం తన మాయమాటలతో అగ్నిహోత్రావధాలను నమ్మిస్తాడు. అంతే వెంకటేశంతో కలిపి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ చదువుకుంటూ రైమ్స్ గొప్పగా ఏదో చదువు చెప్పినట్టు నటిస్తూ ఉంటాడు. అంతేకాక అగ్నిహోత్రావధానుల దగ్గర కోర్టులో ఉన్నటువంటి విషయాలు ఆయనకు తెలుసని, తన పెదనాన్న ఉన్నారని, తన చుట్టాలు ఉన్నారని నమ్మించి అతనితో ఏదో ఒక విషయంలో కన్యాశుల్కం పైన మాట్లాడుతూ ఉండేవాడు. కన్యాశుల్కం బాల్య వివాహం. 1800 రూపాయల కన్యాశుల్కం కోసం ఆశపడి అగ్నిహోత్రావధానులు తన చిన్న కుమార్తె అయిన సుబ్బిని ముసలవాడైన లుబ్ధావధానులకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. కానీ దాన్ని వెంకమ్మ బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకని? పెద్ద కుమార్తె అయినటువంటి ఆ బుచ్చమ్మకి అలాగే వివాహం చేసి భర్తని కోల్పోవడం జరుగుతుంది ఆమె. కాబట్టి ఈ చిన్నమ్మాయినైనా ఈ బుచ్చమ్మనైనా పాపం ఆ విధంగా సుబ్బమ్మనైనా ఆ విధంగా అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఈ బుచ్చమ్మ పరిస్థితి వస్తే బాల వితంతు ఆవిడ. ఈ బుచ్చమ్మ ఆకర్షితురాలే, అంటే గిరీశం చెప్పేటువంటి మాటల పట్ల ఆకర్షితులవుతుంది. స్వార్థం, లోపల స్వార్థం బయటకు. ఆ వితంతు ఎలా ఆవిడ ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కరకట శాస్త్రి సరే ఆ పెళ్ళి ఎలాగైనా ఆపాలి, ఏంటి లుబ్ధావధానులతో ఆ సుబ్బమ్మ పెళ్ళి ఆపాలి. కాబట్టి దానికి కరకట శాస్త్రి వేసినటువంటి ప్లాన్ అంటే మహేశంకి ఒక ఆడవేషం వేసి ఎలాగైనా, మహేషం ఎవరంటే కరటక శాస్త్రి యొక్క శిష్యుడు, అతనికి అలా మారువేషం వేసి ఆ లుబ్ధావధానుల దగ్గరికి పంపించి ఆడపిల్ల వేషం వేసి అక్కడ పంపించి ఎలాగైనా ఆ వివాహం ఆపితే ఈ తన మేనకోడలు సురక్షితంగా ఉంటుంది అని భావిస్తాడు. ఇంకా ముగింపుకు వస్తే గురజాడవారు రాసినటువంటి ఈ నాటకం ద్వారా కన్యాశుల్కం, బాల్య వివాహాలు, వితంతు సమస్యలు ఎలా జరిగేవి ఆ కాలంలో అలాంటివన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. గిరీశం లాంటి వాళ్ళు ఎలా మోసం చేస్తారు, అగ్నిహోత్రావధానులు లాంటి వాళ్ళు మొండి అలా ఉండడం వల్ల వాళ్ళు సామాన్యులు ఎలా నలిగిపోతారు, అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎలా నలిగిపోతారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశానికి వస్తే మొట్టమొదట మనం చూసుకున్న దాంట్లో ఈ పాత్రలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ, వెంకటేశం, ఈ మూడు కాక పెద్ద ప్రశ్నలకు వచ్చి గురు శిష్యులు ఆనాటి కాలంలో ఎలా ఉంది విద్యా వ్యవస్థ అనేటువంటిది, తర్వాత ఈ ద్వితీయాంకం గురించి సారాంశం. పాఠ్యభాగం వచ్చేదమ్మా 4వ యూనిట్. ఇందులో పాత్రలు కానీ ఈ ప్రశ్నలు కానీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.